సింగరేణి బొగ్గు బ్లాక్ల కుంభకోణానికి సంబంధించిన చర్చ నడుస్తున్నది. అసలు స్కామ్ జరిగిందా లేదా? 100% పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. రేవంత్ రెడ్డి బామ్మర్ది సుజన్ రెడ్డికి మొత్తం దాన్ని కట్టబెట్టే ప్రయత్నం జరిగింది అని హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నది. బట్టి విక్రమార్క చలో నువ్వు లెటర్ రాయి, నాకు లెటర్ రాయి, నేను రేవంత్ రెడ్డికి పంపిస్తా, సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధంగా ఉన్నామని బట్టి విక్రమార్క అంటున్నాడు. 51% వాటా రాష్ట్ర ప్రభుత్వానిది, 49% వాటా కేంద్రానిది. 49% వాటా ఉన్న బీజేపీ అంటే కేంద్రం, ఆ శాఖ మంత్రి ఎవరు? కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, తెలంగాణకు సంబంధించిన కిషన్ రెడ్డి. ఆయన అంటున్నాడు మొత్తం మాకు తెలవకుండా జరిగింది, ఎవరిని వదిలిపెట్టాం, మీరు 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 సిబిఐ ఎంక్వైరీని కోరండి అని ఆయన అంటున్నాడు. నేను అంటున్నా ఏంటంటే ముగ్గురు దొంగలే ఇలా. ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ అంతా 51% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నది, 49% కేంద్రానికి ఉన్నది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది. ఆనాడు ప్రతిమా శ్రీనివాస్కి ఈ నైని కోల్ బ్లాక్ టెండర్లు దక్కడానికి జరిగిన ప్రయత్నంలో ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉండి కేసీఆర్ సుట్టమైన ప్రతిమా శ్రీనివాస్కి ఈ టెండర్ రావడానికి ప్రయత్నం జరిగింది. ఆనాడు బీజేపీ సైలెంట్గానే ఉన్నది, కేంద్రంలో ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ సైలెంట్గానే ఉన్నది, పెద్దగా పట్టించుకోలే. ఎవరు పట్టించుకున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇది నా తమ్ముడికి రావాలి అని ఆయన ప్రయత్నం చేసి దాన్ని పోస్ట్పోన్ చేయగలిగిండు. అధికారం మారింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మా వాళ్ళకి ఇది టెండర్లు రావాలని వీళ్ళు ప్రయత్నం చేసి, ఎందుకంటే అది ఒక బంగారు బాతు, దాదాపు ఒక 30-35 సంవత్సరాలు మైనింగ్ చేయడానికి తోడుకోవడానికి, అంటే మైనింగ్ డబ్బులు తోడుకోవడమే ఇక ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. కొన్ని వేల కోట్లు సంపాదించవచ్చు. సో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళవి. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, స్కామ్ జరిగిందని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి వీళ్ళకి ముగ్గురికి వాటాలు సెట్ అయితే ఎవడు మాట్లాడాడు. సరే ఏం జరిగింది? సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ కాంగ్రెస్ను తరిమి కొట్టాలి, విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సైట్ విజిట్ నిబంధన తెచ్చిందే కాంగ్రెస్, దాని సమర్థనకే భట్టి యత్నం, హరీష్ రావు ధ్వజం. అయితే విషయం ఏంటి అంటే ఈ టోటల్ ఎపిసోడ్లో ఒక పదం మనకి పదే వినిపిస్తున్నది. ఏంటది? సైట్ విజిట్ సర్టిఫికేట్. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అన్నది జనరల్గా ఏంటి? అసలు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉంటుందా ఉండదా అని అంటే, ఈ సైట్ విజిట్ అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టెండర్లకు పిలిచినప్పుడు నువ్వు టెండర్ వేసినప్పుడు ఒక బిల్డింగ్ నిర్మాణం జరగాలి, దానికి టెండర్. నువ్వేం చేస్తావు? గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఆ టెండర్లు ఆహ్వానించిన వాళ్ళు ఏం చెప్తారు? ఒక సజెషన్ ఇస్తారు, మీరు ఫస్ట్ వెళ్ళి అక్కడ ఏదైతే సైట్ ఉందో దాన్ని విజిట్ చేయండి, దాని తర్వాత టెండర్లు వేయండి అని ఒక సలహా ఇస్తారు. కానీ అది నిబంధన ఎప్పుడూ కాదు, అది ఎప్పుడు కూడా నిబంధనగా ఉండకూడదు. అయితే ఈ గవర్నమెంట్లో ఈ పర్టికులర్ నైని కోల్ బ్లాక్ సంబంధించిన దాంట్లో జరిగింది ఏంటి అంటే, సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేట్ చేశారనమాట. అది ఎవరు ఇవ్వాలా? సింగరేణి యాజమాన్యం ఇవ్వాలి. నేను సైట్ విజిట్ చేసి వచ్చినా అని సింగరేణి యాజమాన్యానికి చెప్తే ఎస్ ఈయన చేసిండని సర్టిఫికేట్ ఇవ్వాలి. వాళ్ళు మాత్రమే టెండర్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ కోసం బట్టి విక్రమార్క ఆఫీస్కి సింగరేణి దగ్గరికి చాలామంది వచ్చినా కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వలేదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చిరన్నది కదా ఆరోపణ. అసలు ఈ సైట్ విజిట్ నిబంధన పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మరి అసలు ఎందుకు పెట్టిరు ఇది? బేసిక్గా ఈ ప్రొక్యూర్మెంట్లో టెండర్లు వేస్తారు వీళ్ళు జనరల్గా ఆన్లైన్లో. అయితే ఏమైపోయిందంటే, ఒకప్పుడు ఎట్లుండే ఈ ప్రొక్యూర్మెంట్ రాకముందు ఆ యాజమాన్యము లేదా కంపెనీకి సంబంధించిన ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక డబ్బా ఉంటే ఆ డబ్బాలో వెళ్ళి ఆ టెండర్లు కాల్ఫర్ చేసినప్పుడు నేను కూడా టెండర్ వేస్తున్నా డబ్బాలు వేసొచ్చేటోళ్ళు. అప్పుడు ఏమయ్యేదంటే తెలిసిపోయేది ఎవడు వచ్చిండు, ఎవడు ఆ బాక్సులు వేసిండు అంటే ఆ టెండర్ వేసిన వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తెలిసినప్పుడు ఏం చేసేది? వీళ్ళు అనుకున్న వాళ్ళకి టెండర్ రావాలి అనుకున్నప్పుడు వాళ్ళని బతిమిలాడో, వాళ్ళని మేనేజ్ చేసో, లేదు వాళ్ళని బెదిరించో వాళ్ళని టెండర్ నుంచి వెళ్ళిపోయేలాగా చేసేవాళ్ళు. అట్లా
టెండర్లు తమ అనుకున్న వాళ్ళకు వచ్చాయి. దీని తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్ వచ్చిన తర్వాత ఏమైంది, ఈ ప్రొక్యూర్మెంట్లో ఎవరైతే టెండర్ వేస్తారో తనకు మాత్రమే తెలుసు నేను టెండర్ వేసినా అని, ఇక వేరే ఎవరికి తెలియదు. ఇంట్లో కూర్చొని టెండర్ వేయచ్చు, అవతలి వ్యక్తికి తెలియదు, ఎంతమంది టెండర్లు వేసారు అనేది ఈయనకు తెలియదు. ఎప్పుడైతే అది ఓపెన్ చేస్తారో అప్పుడు మాత్రమే ఇగో 10 మంది 20 మంది టెండర్లు వేసారు అనేది మాత్రమే తెలుస్తుంది. ఇది ఇబ్బంది అయింది. ఇబ్బంది అవ్వడం వల్ల ఏమైందంటే బీఆర్ఎస్ హయాంలోనే ఇది యాక్చువల్గా స్టార్ట్ అయింది. ఈ సైట్ విజిట్ నిబంధన అనేది కొన్నింటి విషయంలో దీన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసారు కదా, దీన్ని ఏదో మంచిగా ఉంది కదా అని చెప్పి వీళ్ళు దాన్ని తీసుకొని ఈ నైని బొగ్గు బ్లాక్ దాంట్లో ఇగో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది పెట్టారు. ఇది దుర్మార్గం. ఇది పెట్టడం వల్ల ఏమైంది, ఎవరైతే ఆ సింగరేణి సర్టిఫికేట్ ఇస్తారో వాళ్ళు మాత్రమే టెండర్లో పాల్గొనాలి. అందుకే ఎవరు వచ్చారు, అదెవరు నరేంద్ర చౌదరికి సంబంధించిన కంపెనీనో మెగా కంపెనీనో ఏదో ఒకటి ఎంటర్ అయింది, వెన్సార్ ఆర్ మెగా సంథింగ్ కంపెనీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన తమ్ముడికి సంబంధించిన కంపెనీ కూడా ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసో ఏదో ఒకటి చేసి ఆ సర్టిఫికేట్ పొందింది. దాని తర్వాత ఎన్టీవీలో కథనం వచ్చింది, పెద్ద దుమారం రేసింది. అప్పుడు అది విషయం అంతా బయటకు వచ్చింది. సో ఇట్లా ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ఫస్ట్ పాయింట్. 100కు 100% దీని వెనకాల స్కామ్ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ చేయాలని చూసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేయాలని చూసింది. వాటాల కోసం భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న పార్టీ కిషన్ రెడ్డి సైలెంట్గా ఉన్నారు. అప్పుడు సైలెంట్గానే ఉన్నారు, ఇప్పుడు సైలెంట్గానే ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిమా శ్రీనివాస్కి ఇచ్చే క్రమంలో ఏం జరిగింది, మీరు నోరు తెరిస్తే ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెరుస్తారా? తెరవరు. మొత్తానికి టెండర్లు రద్దు చేశారు. రద్దు చేస్తే అయిపోద్దా? అసలు దీన్ని ఎందుకు ఈ స్థాయిలో నిబంధనలు కండిషన్స్ పెట్టి సొమ్ము చేసుకుందామని ప్లాన్ చేశారు? సో ఇది అసలు జరిగినటువంటి కుట్ర.